100 జన్మలు వెనక్కెళ్ళి చూసుకున్నాను. నేను ఎక్కడ ఎవరికి ఏ హాని తలపెట్టలేదు, ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఎవ్వరికీ ద్రోహం చేయలేదు, ధర్మాన్ని తప్పలేదు. అయినా నాకు ఈ నరకం ఏంటి? మంచిగా ఉండటమే నా తప్ప అని ఆవేదనతో ప్రశ్నించాడు. భీష్ముడి ఆవేదన విన్నాక కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఎంతో అర్థం దాగి ఉంది. తాత, నువ్వు నీ దివ్య దృష్టితో 100 జన్మల వెనక్కి చూసావు. కానీ కర్మ అనేది నువ్వు చూసిన దగ్గర ఆగిపోదు తాత. నువ్వు 100 జన్మల దగ్గర ఆగిపోయావు. కానీ నీ దృష్టితో ఇంకొంచెం వెనక్కి 101వ జన్మను చూడు, అక్కడుంది నీ ప్రశ్నకు సమాధానం అన్నాడు. భీష్ముడు తన శక్తినంతా కూడదీసుకొని 100 జన్మల వెనక్కి ఆ వెనక ఉన్న 101వ జన్మలోని చీకట్లోకి వెళ్ళి చూశాడు. ఒక దృశ్యం కనిపించింది. భీష్ముడు గుండె జారిపోయింది. ఏం జరిగింది ఆ 101వ జన్మలో? ఆ జన్మలో భీష్ముడు యువరాజు. అధికారం, అహంకారం, యవ్వనం. ఒకరోజు అడవిలో గుర్రం మీద వేగంగా వెళ్తున్నాడు. ఒక పాము దారికి అడ్డొచ్చింది. తను వెయిట్ చేయొచ్చు, లేదా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ యవ్వన మదం కదా, అహంకారంతో నా దారికి అడ్డొస్తుందా అనుకున్నాడు. గుర్రం దిగాడు, బాణం తీసుకున్నాడు. ఆ బాణంతో ఆ పాముని ఎత్తి పైకి లేపి పక్కనున్న ముళ్ళ పొదల్లో ఇసిరేశాడు. ఇప్పుడు అసలు నిజం వినండి. కర్మ ఎంత ఖచ్చితంగా ఉంటుందో చూడండి. ముళ్ళ పొదల్లో పడిన పాము బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. తల ఎత్తితే పైనున్న ముళ్ళు గుచ్చుకుంటుంది, తల దించితే కిందున్న ముళ్ళు గుచ్చుకుంటుంది. అది బయటికి రాలేక, ఊపిరాడక తన శరీరాన్ని తనే చూసుకుంటూ నరకం అనుభవించింది. ఇప్పుడు ఒకసారి కురుక్షేత్రం దగ్గరికి రండి. బాణాల మీద పడుకున్నాడు భీష్ముడు. అంపశయ్య మీద ఉన్నాడు. తల ఎత్తుదామంటే మెళ్ళలో బాణం ఉంది, వెత్తలేడు. పక్కకు తిరుగుదామంటే భుజంలో బాణం ఉంది, తిరగలేడు. ఆ రోజు పాము ఎలా అయితే నరకం చూసిందో కరెక్ట్గా ఈ కురు వృద్ధుడు అదే పొజిషన్లో నరకం చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి,